ప్రతి రిలేషన్షిప్ మనకేదో ఒక అనుభూతిని కలిగిస్తుంది. కానీ ఆశ, అభిమానం, ఆపేక్ష, కామం, కోపం, నిస్సహాయత, ఏడుపు, అవమానం, శరణాగతి అంటూ ఇలా అన్ని అనుభూతుల్ని మనకి కలిగించగలిగేది ప్రేమ మాత్రమే. నాలో కూడా ఆ ప్రేమ పుట్టింది. నాలో ఉన్న అన్ని ఎమోషన్స్ ని అది బయటికి తీసుకొచ్చింది. కానీ సంతోషకరమైన లవ్ లైఫ్ లో రాకూడని విషయం ఎడబాటు. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ నన్ను ఆ దిశగానే తీసుకువెళ్తోంది. హాయ్ సుకన్య. హాయ్. హాయ్ ఆదవ్. సార్ లోపలున్నారా? లోపల ఉన్నారు. ఇవాళ కూడా లేట్ అవుతుంది. ఒక్క నిమిషం. ఆదవ్, ఏంటిది? నేను చెప్పానుగా నెక్స్ట్ ఇయరింగ్ లో కన్ఫర్మ్ గా వచ్చేస్తుంది. లేదంకుల్, ఇటువైపుగా వెళ్తున్నాను, అందుకే మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్దామని. ఇద్దరు మ్యూచువల్లీ అప్లై చేశారు. వరి అవ్వకు, ఈజీగా దొరుకుతుంది. ఓకే సరే అంకుల్, థ్యాంక్ యూ. వస్తాను. నిన్న మీ నాన్న కాల్ చేశారు. మీరు నాన్నతో ఏం చెప్పలేదు కదా అంకుల్? లేదు లేదు, నేనేం చెప్పలేదు. ఏం చెప్పొద్దు అంకుల్, ఆయనకి తెలిస్తే చాలా ఫీల్ అవుతారు. ప్లీజ్ అంకుల్, ఇలాగే మెయింటైన్ చేయండి. ఓకే ఓకే మ్యాన్. సరే అంకుల్, నేను వస్తాను. నీకు ముందే చెప్పాను కదా, నా ఫ్రెండ్ కూడా లాయరు, వాడి కొడుకు. అతను వచ్చాడు. ఒకప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకునేవారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా డివోర్స్ తీసుకుంటున్నారు. 1 వీక్ వైఫ్ ఊర్లో లేకపోతే రౌండ్ ది క్లాక్ మనసు తన చుట్టూనే తిరుగుతోంది. సచ్ ఎ డార్లింగ్ షీ ఈస్. ఇక లైఫ్ ఫుల్ గా తను లేకుండా బతకాలని తలుచుకుంటేనే మైండ్ బ్లాక్ అవుతుంది. సమ్ టైమ్స్ లైఫ్ లో మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతోంది. రీజన్ ఏంటో అర్థం కావట్లేదు. ఇంకా నయం, మంచి డ్రెస్ వేసుకొచ్చాను. సూపర్ మ్యాచ్ మా, సూపర్ గా కొట్టారు. ధోని వేరే లెవెల్ రా. గవ్వలు గోళీలు ఇక్కడ దొరుకుతాయా? అవి దొరకపోయినా పర్లేదు. పిల్ల నంబర్ ఆడి దుర్మార్గుడా. వీడు ఎప్పటికీ ఎక్స్క్యూజ్ మీ. హాయ్. ఏ అమ్మాయినైనా ఫస్ట్ టైం తన మొహాన్ని చూసిన తర్వాతే మనం అట్రాక్ట్ అవుతాం. కానీ తనలో నేను ఫస్ట్ టైం చూసింది, అందరూ జీతం కోసం పనిచేసే ప్లేస్ లో తను ఫుల్ ఎనర్జీతో ఆడుకోవడానికి వచ్చిన స్పోర్ట్స్ గర్ల్ లాగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసింది. చూడగానే మనసులోకి స్కేటింగ్ చేస్తూ దూసుకెళ్లిపోయింది. Yes, sir. Can I help you? బ్యాట్, క్రికెట్ బ్యాట్. Which bat do you prefer? క్రికెట్ బాల్ బ్యాట్. Cricket ball? అవును. Okay. English willow bat. Maybe you should give it a try. Hope you like it. ఓ సారీ. It's okay. యాక్చువల్ గా బాస్కెట్ బాల్ ఇలా వేయాలా అలా వేయాలా? ఇలాగే వేయండి సార్. పోనీ ఇలా వేయనా? Yeah, done. థ్యాంక్ యూ. You're welcome. మీ పేరు? ప్రార్థన. థ్యాంక్ యూ ప్రార్థన. ఎక్స్క్యూజ్ మీ, మీకు పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదా? అది కాదు, పెళ్లి, హనీమూన్, కిడ్స్ ఇవన్నీ మీ ఫ్యూచర్ ప్లాన్ లో లేవా? అర్థం కాలేదే. దీన్ని తీసుకోకుండా వెళ్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఇంకో డౌట్, మన బాడీలో కిడ్నీ ఎక్కడ ఉంది? వెనకుంది. మరెందుకు దీనికి కిడ్నీ గార్డ్ అని పేరు పెట్టారు? తెలీదండి, అది ఎప్పటి నుంచో దాన్ని అలాగే అంటారు. ఇట్స్ ఓకే, జస్ట్ కిడింగ్. థ్యాంక్ యూ. We are using the same grade materials which they use for NBA, and it's really durable product.
there's a lot of colors there. Do you have any offer on this? No, there's no offer, sir. Okay, I'll come over. Okay, sir. Thank you. తిరిగి చూడు. Hi. హాయ్. మీరు లాస్ట్ వీక్ క్రికెట్ కిట్ కొన్నారు అవును, కదా? లాస్ట్ వీక్. What do you want now? ఏం లేదు, నెక్స్ట్ వీక్ ఫ్రెండ్స్ అందరం కలిసి ట్రెక్కింగ్ కి వెళ్తున్నాం. అందుకే Okay. ఇక్కడ షాపింగ్ చేద్దామని వచ్చాను. ట్రెక్కింగ్ అంటున్నారు, ఫుట్బాల్ సెక్షన్ లో ఏం చేస్తున్నారు? ఫుట్బాల్ కూడా నాకు చాలా ఇష్టం. మ్యారిడోనా, రొనాల్డో, పీలే, మెస్సీ వీళ్ళందరూ నాకు చాలా ఇష్టం. ఓకే. ఓకే. ఇది ఎంత చలైనా తట్టుకుంటుంది కానీ కిడ్ సైజ్ వద్దు. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ, తను యాక్చువల్ గా ఇవాళ ఆఫ్ డ్యూటీకి రేపు వస్తుంది. సారీ, ఐ డెంట్ గెట్ యూ. అదే మీరు వెతుకుతున్నది ప్రార్థన కోసమేగా. తనకి ఈ రోజు ఆఫ్, రేపు వచ్చేస్తుంది. అది కాదండి, నేను ఆఫర్స్ ఉంటేను ఓ చూడు. యా చూడండి. అదే కాదు, మీరు చాలా సేపటి నుంచి వెతుకుతున్నారు కదా, అందుకే చెప్పాను. లేదండి, నేను జస్ట్ బాస్కెట్ బాల్ కొనడానికి వచ్చాను. ఓ బాస్కెట్ బాల్. అవును. ఓకే ఓకే. పెట్టేసిందా? ఎలా చెప్పాలి? హాయ్. హాయ్. ఏం చూస్తున్నారు? ఏం లేదు, సారీ. ఎలా చెప్పాలి? యాక్చువల్లీ నేను ఇక్కడికి నేను కొనడానికి కానీ లేదా చూడ్డానికి కానీ రాలేదు, మీకోసమే వచ్చాను. చెప్తే సిల్లీగా ఉంటుంది, ఫస్ట్ టైం మాత్రమే కొనడానికి వచ్చాను. ఆ తర్వాత ప్రతిసారి మిమ్మల్ని చూడడానికి మాత్రమే వచ్చాను. తెలుసు. తెలుసా? డే 2 నుంచే తెలుసు. ఇన్ఫాక్ట్ నువ్వు మాత్రమే కాదు, ఇక్కడికి వచ్చే వాళ్ళలో చాలా మంది నన్ను చూడడానికి వస్తున్నారు. See, అటు చూడు. ఆ అంకుల్, ఆయన కూడా నన్ను చూడడానికి వచ్చారు. అండ్ ఇంకో అతను ఎవ్రీ వెనస్డే షార్ప్ గా ఇక్కడికి వస్తాడు. 2-3 కుర్రాళ్ళు ఉన్నారు, సాటర్డే సండే వస్తారు, రెగ్యులర్ గా వస్తారు. ఇవాళ కూడా ఇంకొకరు వచ్చారు, ఉండి చూపిస్తాను. అటు చూడు, దట్ హెడ్ బ్యాండ్ గాయ్. ఇన్ఫాక్ట్ అతను వారానికి 3 సార్లు వస్తాడు. నేను ఏది సెలెక్ట్ చేసి ఇస్తే అదే తీసుకెళ్తాడు. ఏమండి, నేను అన్నిటినీ OLX లో అమ్ముతున్నానండి, చూడండి. హలో, వై ఆర్ యూ డూయింగ్ దిస్? వై యూ వేస్టింగ్ యువర్ మనీ? అదేనండి నేను చెప్పేది. ఇక్కడ వేస్ట్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఒక కాఫీ షాప్ కి వెళ్ళి వేస్ట్ చేస్తే మనిద్దరం కలిసి సరదాగా ఒక కాఫీ తాగినట్టయినా ఉంటుంది. వీక్లీ నేను ఇక్కడికి రానక్కర్లేదు, టైర్డ్ అయిపోతున్నానండి. కొంచెం కన్సిడర్ చేయండి. ఓకే, లెట్స్ సీ. నెంబర్ ఇవ్వండి, టెక్స్ట్ చేస్తాను. మీకు ఓకే అయితే మీట్ అవుదాం. నంబర్ నోట్ చేసుకో. ఓకే, చెప్పండి. ఏ, ఎవరైనా ఫోన్ లో నంబర్ నోట్ చేసుకుంటారా? చుట్టూ చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు? నేనేదో చెప్తున్నాను, నువ్వు ఫోన్ లో నోట్ చేసుకుంటే నంబర్ ఇస్తుందని తప్పుగా అనుకోరు. అవును. ఫోన్ లోపల పెట్టు. మరి ఎలా? అక్కడ ఉన్న షర్ట్ ని
9841373169. 9841373169. 9841373169. 9841373169. ఎక్కడికి వెళ్తున్నావు? 9841373169. 9841373169. 9841373169. Yes.